భారత్‌తో కయ్యానికి కాలుదువ్విన పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓవైపు భారత సైన్యం చేస్తున్న ప్రతీకార దాడులను తట్టుకోలేకపోతున్న పాక్ తాజాగా ఇంధన సంక్షోభం ముప్పు భయపెడుతోంది. దేశంలో ఇంధన కొరత ఏర్పడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లోని పెట్రోల్ బంక్లను 2 రోజుల పాటు మూసివేయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. శని, ఆదివారాలు బంక్లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఇంధన నిల్వలు పెంచుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కుదేలవగా భారత్తో యుద్ధ వాతావరణం మరింత అల్లాడిపోయేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిత్యావసరాల కొనుగోలుకు కూడా పాక్ ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు ఉండవని అంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ముందు మరోసారి సాయం కోసం అర్థించింది. $1 బిలియన్ సాయాన్ని అందించేందుకు ఐఎంఎఫ్ అంగీకరించిందని పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇదిలా ఉంటే భారత్ మీద వరుస దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ కుటిల యత్నాలను భారత్ అడుగడుగునా తిప్పికొడుతుంది. ఓవైపు పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను గాలిలోనే కూల్చేస్తూ దాడులను తిప్పికొడుతున్న భారత్ మరోవైపు కౌంటర్ అటాక్లతో పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుంది. తాజాగా పాకిస్తాన్కు మరొక షాక్ ఇచ్చింది భారత్. జమ్మూలోని దాయాది మిలిటరీ పోస్టు ధ్వంసం చేసింది. జమ్మూ సమీపంలో ఉన్న భారత సైన్యం ట్యూబ్ లాంచ్ డ్రోన్లను ప్రయోగించే పాకిస్తాన్ పోస్టులు మరియు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్కు చెందిన పలు సైనిక పోస్టులను భారత భద్రతా బలగాలు ధ్వంసం చేస్తూ పాకిస్తాన్ను మరింత బలహీనం చేస్తున్నాయి. ప్రస్తుతం జమ్మూలోని పాకిస్తాన్ మిలిటరీ పోస్టు ధ్వంసం చేసిన వీడియోలు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలు చూసిన వారంతా పాకిస్తాన్ ఇకనైనా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అని అంటున్నారు. భారతదేశ సత్తాను, దక్షిణ వ్యవస్థ యొక్క శక్తిని చాటుతున్న త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తున్నారు. పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేస్తున్నారని తెగ మెచ్చుకుంటున్నారు.